వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బంగారం పండించిన రైతుల జీవితాలు వెలవెలబోతున్నాయి. ఓసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి పత్తి రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వారిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మోంతా తుఫాన్ దెబ్బకు పత్తి రైతులు సంక్షోభంలో పడ్డారు. రోజుల తరబడి పంటలు నీట మునగడంతో దిగుబడి తగ్గి మద్దతు ధర లభించగా అల్లాడిపోతున్నారు. ఏపీలో పత్తి రైతులు చిత్తవుతున్నారు. అష్టకష్టాలు పడి పంట సాగు చేసిన రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. తుఫాను ప్రభావంతో కురిసిన వాన్లకు పత్తి పంటలు నీట మునిగి తడిసిపోయాయి. దిగుబడులు అమాంతం తగ్గిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ పత్తి కొనేందుకు వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు వర్షాలతో దిగుబడి తగ్గి, మరోవైపు మద్దతు ధర దక్కక, ఇంకోవైపు సీసీఐ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈసారి పత్తిని సాగు చేసిన రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. ఎన్నో ఆశలతో పత్తి సాగు చేసిన కర్షకులపై వరుణుడు నీళ్లు చల్లాడు. తేమ శాతం సాకుతో రేటు తగ్గించడం, రకరకాల కారణాలతో మార్కెట్కు తెచ్చిన పత్తిని తిప్పి పంపడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. కోస్తా ప్రాంతంలో మొంతా తుఫాన్ ప్రభావం, అంతకుముందు కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట పెద్ద మొత్తంలో దెబ్బతిన్నది. దీంతో కొంత నాణ్యమైన పత్తి వస్తున్న రాయలసీమపైనే సీసీఐ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాది పొడవునా పత్తి కొనుగోలు జరిగే ఆదోని మార్కెట్లోనూ పత్తి ధర 7,600 నుంచి 7,300కు పడిపోయిందంటున్నారు. దాంతో మద్దతు ధర లభించక రైతులు విలవిలలాడుతున్నారు. వాస్తవానికి ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ఓవైపు గులాబీ పురుగు దాడి, మరోవైపు భారీ వర్షాల దెబ్బకు 5-6 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. అధిక వర్షాలు కురిసిన చోట 3-4 క్వింటాళ్లు కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 50,000 దాకా ఖర్చు పెట్టినా పెట్టుబడి కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డి పత్తిగా మారితే క్వింటా 4,000కు కూడా కొనట్లేదని, కాస్త బాగున్న పత్తికి 5-6 పలుకుతోందని కోస్తా ప్రాంత రైతులు చెబుతున్నారు. అటు రాయలసీమలోనూ సీసీఐ కేంద్రాల్లో తేమ పరీక్షతో ధర తగ్గించడం, స్లాట్ బుకింగ్ విధానంతో వేచి చూడాల్సి వస్తుండడంతో చాలామంది రైతులు స్థానిక వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు 6-7 కూడా చెల్లించడం లేదని విలపిస్తున్నారు. నేను 20 ఎకరాలు పత్తి వేసానండి, రాసి షిఫ్ట్ చేశాను. అకాల వర్షాల వల్ల కొంత తీసానండి, కొంత పుచ్చు వచ్చేసింది. 120 క్వింటాలు పత్తి తెచ్చామండి. తేమ శాతం ఉంది, సీడు బాగలేదని కొనకుండా పక్కన పెట్టారండి. దీన్ని మళ్ళీ వేరే విధంగా, అంటే దళారులు తెస్తున్నారు, లేదంటే వీళ్ళు సరిగ్గా పంటలే లేదు, వీళ్ళు సరిగ్గా చేయలేదని ఏదేదో మాట్లాడుతున్నారు. నేను నందిగాం సీసీఐకి 50 బోరాలు తీసుకొచ్చానండి. ఇక్కడ తీసుకొస్తే ఎవరో బయర్ల గారు ఎవరో కొనటానికి సమూహంగా చూపించలేదండి. ప్లస్ అసలు తీయటానికే 3,000-4,000 ఖర్చు వస్తుంది. ఇక్కడ తీరా తీసుకొచ్చిన పత్తి ఏమో అది బాగలేదు, ఇది బాగలేదు అని ఫిట్నెస్కి వెళ్ళమంటున్నారు. ఆ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదండి. ఏదో ఒకటి ప్రభుత్వం మా మీద దయించి దీన్ని సీసీఐ కొనేటట్టు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుత సీజన్లో క్వింటా మధ్యస్థ పింజ పత్తికి 7,710 రూపాయలు, పొడవు పింజ పత్తికి 8,110 రూపాయలు కనీస మద్దతు ధరగా కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఏపీ వ్యాప్తంగా సుమారు 4,56,000 హెక్టార్లలో పత్తి సాగైంది. దాదాపు 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం రాష్ట్రంలో 62 జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేలా సీసీఐ నిర్ణయం తీసుకుంది. గత నెలాఖరులో పత్తి పండించే జిల్లాల్లో 30 కొనుగోలు కేంద్రాలను సీసీఐ ప్రారంభించింది. కానీ కోస్తాంధ్రలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాయలసీమలో మాత్రమే కొనుగోళ్లు, అది అరకొరగానే జరుగుతున్నాయి. అది కూడా కర్నూలు జిల్లాలోనే క్రయ విక్రయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 35,000 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక పత్తి తేమ విషయంలో సీసీఐ నిబంధనలు పెట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది. పత్తిలో తేమ 8% మించకపోతే పూర్తి మద్దతు ధర చెల్లిస్తామని, అంతకంటే ఎక్కువగా 12% వరకు ఉంటే మద్దతు ధర తగ్గించి ఇస్తామని సీసీఐ ప్రకటించింది. 12% కన్నా అధికంగా తేమ ఉంటే కొనేందుకు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. కోస్తాలో పత్తిలో తేమ లేకుండా ఆరబెట్టి తీసుకురావాలని సీసీఐ అంటుండడంతో కొందరు రైతులు ధర తక్కువైనా స్థానిక వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. పత్తి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ఆధారిత ఈ క్రాప్లో నమోదైన రైతుల నుంచి సీఎం యాప్ ద్వారా డిజిటలైజ్డ్ విధానాన్ని అమలు చేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా కాపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలని, సీసీఐ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కండిషన్ పెట్టింది. కాపాస్ కిసాన్ యాప్ను సీఎం యాప్తో అనుసంధానం చేసినా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర జౌళి శాఖ మంత్రికి ఇటీవల లేఖ రాశారు. కాపాస్ కిసాన్ యాప్ నుంచి
సీఎం యాప్కు రైతుల వివరాలు రియల్ టైంలో సమన్వయమయ్యేలా చూడాలని, రైతులు సమీప జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్ముకునేలా మ్యాపింగ్ చేయాలని కోరారు. వర్షాలకు పత్తి పంట తడిసి దెబ్బతిన్నందున 12 నుంచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనాలని విన్నవించారు. అలాగే రంగుమారిన పత్తిని కూడా తక్కువ ధరకైనా కొనాలని విజ్ఞప్తి చేశారు. దీంతో 12% వరకు తేమ ఉన్న పత్తిని ధర తగ్గించి కొంటామని సీసీఐ ప్రకటించింది. కానీ జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు, రంగుమారిన పత్తి విషయంలో ఎలాంటి చర్యలు అమల్లోకి రాలేదని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికొస్తే ముంతా తుఫాన్ దెబ్బకు పత్తి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గతేడాది గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాగు చేసిన రైతులు నష్టాలు చవిచూడటంతో ఈసారి పత్తి సాగుపై దృష్టి పెట్టారు. పెట్టుబడులు ఓ మోస్తరుగా ఉండడంతో పత్తి సాగు అధికంగా చేపట్టారు. ఎకరాకు 40,000 వరకు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ ఈసారి పత్తి సాగు చేసిన రైతులకు భారీ వర్షాలు ఇబ్బందిగా మారాయి. పంటను కాపాడుకునేందుకు పెట్టుబడులు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. అంతేకాదు, పత్తి కాయదశలో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. కాయ కుళ్ళిపోవడం దిగుబడి తగ్గడానికి మరో కారణమైంది. మరోవైపు ముంతా తుఫాన్ పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపించింది. మరికొన్ని రోజుల్లో పత్తి కోతలు మొదలవుతాయన్న సమయంలో వర్షాలు దంచికొట్టాయి. రోజుల తరబడి వానలు పడడంతో పొలాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. దాంతో కోతకు సిద్ధంగా ఉన్న పత్తి పంట తడిసి ముద్దయింది. అటు కోసిన పత్తి కూడా రంగు మారింది. దాంతో దిగుబడులు సైతం దారుణంగా పడిపోయాయి. ఎకరా పత్తి సాగు చేస్తే దిగుబడి 5-6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. కోత కూలీల ఖర్చు కూడా పెరిగింది. క్వింటా పత్తి కోతకు 3,000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా పత్తి సాగు చేసిన రైతుకు ప్రతి దశలోనూ ఖర్చులు పెరిగిపోగా దిగుబడులు మాత్రం సగానికి పైగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో మార్కెట్లో ధరల పతనం కూడా పత్తి రైతులకు శాపంగా మారింది. క్వింటా పత్తిని 4-5 వేలకు వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతుకు కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి. సీసీఐ కేంద్రాల్లోనూ పత్తికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. నేను 3 ఎకరాలు 46 సెంట్లు పత్తి వేసానండి. ఈ సంవత్సరం మొన్న వచ్చిన తుఫాను వల్ల మొత్తం చెట్లు అంతా పడిపోయి కాయకుళ్ళు వచ్చి దెబ్బతిని ఎకరానికి 4 క్వింటలు 6 క్వింటలు దిగుబడి వచ్చింది. అది మార్కెట్లో రేటు గాను తక్కువగా ఉంది స్వామి. ఈ సంవత్సరం ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం 8,000 రేటు గిట్టుబాటు కావట్లేదు స్వామి. ఎందుకంటే పెట్టుబడులు వచ్చి ఆ కుళ్ళిపోయి కాయ నల్లంగా ఉందని అవి కుదరట్లేదు అని తెలియవరుస్తున్నాను స్వామి. పత్తి సాగు చేసిన రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. దిగుబడి తగ్గడం, మార్కెట్లో పత్తికి ధర తగ్గిపోవడం కష్టాలను రెట్టింపు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పత్తికి మద్దతు ధర కూడా ప్రకటించారు. క్వింటా పత్తిని 8,110 రూపాయలకు కొంటామన్నారు. దాంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ పంటను అమ్ముకునేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు నిబంధనలు శాపంగా మారాయి. పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొనేందుకు నిరాకరిస్తున్నారు. కొన్ని సీసీఐ సెంటర్లలో దళారులదే పైచేయిగా మారింది. తేమ సాకుతో రైతుల నుంచి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ అధికారులు కూడా పత్తి రైతులతో ఆడుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పత్తి రంగు మారిందని, గుడ్డి పత్తి ఎక్కువగా ఉందన్న సాకుతో పత్తిని తిరిగి పంపిస్తున్నారు. నిబంధనల పేరుతో పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను వ్యయప్రయాసాలు కోర్చి సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తే తేమ శాతం ఎక్కువగా ఉందని, రంగు మారిందని తిరస్కరించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఆశలతో మార్కెట్కు పత్తిని తరలిస్తే సాకులతో కొనలేవని అధికారులు చెప్పడం కర్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరిగి పంటను ఇంటికి తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇంటికెళ్లితే కూలీలు, పురుగుమందుల షాపుల యజమానులు డబ్బులు అడుగుతున్నారని వాపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా పత్తి కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. 10 ఎకరాల పత్తి ఎత్తి తీస్తే మన 20 క్వింటాలు 10 ఎకరాల్లో అది తీసుకొచ్చి యార్డ్లో తీసుకొచ్చా. నెమ్ము శాతం 12 ఉంది అన్నారు. సరే అనేది దించుకోపోయారు. దీనిగా గుడ్డికాయ తగిలింది వద్దన్నారు. సరే కాసేపు అది దించుతామన్నారు. సాయంత్రం దాకా అట్లే ఊగబెట్టారు. సాయంత్రం పూట 5 అనేది దిగాతిగా తీసుకొని పోమన్నారు. నేనేం చేసుకోవాలి దాన్ని? ఇంటికి పోతేనేమో కూలీల బాధ, ఇటు పోతే మందులు కొట్టేని బాధ, మరి కవులు కట్టాల బాధ. నా బాధ భగవంతుని ఎదుగుతారు. ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితి నేను. నిబంధనల పేరుతో పత్తి పంటను వెనక్కి పంపడంపై రైతులు, రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పత్తిని మద్దతు ధరకు విక్రయించడం రైతులకు సవాల్గా మారుతోంది. ఎన్నో ఆశలతో మార్కెట్కు పంటను తరలించిన రైతులకు అక్కడి పరిస్థితులు ఆందోళన గురిచేస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టి పత్తి సాగు చేసిన గిట్టుబాటు ధర లభించక విలవెల్లాడుతున్నారు. తేమ, రంగు, నాణ్యత పేరుతో చుక్కలు చూపిస్తున్నారని బోరుమంటున్నారు.
ఏపీలో పత్తి రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. తెల్ల బంగారాన్ని పండించే వారి జీవితాలు నల్లబోతున్నాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా వర్షాలు, తుఫాన్ రైతన్నను మరింత దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో పత్తి పండించిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మొంతా తుఫాన్ దెబ్బకు పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సీసీఐ కొనుగోలు కేంద్రంలో తేమ శాతం సాకుతో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో వారు నానాపాట్లు పడ్డారు. నందిగామ నియోజకవర్గంలో 80% పైగా పత్తి తుఫాను సమయంలో తడిసింది. దాంతో నాణ్యత తగ్గి రంగు మారింది. అయితే 10 రోజుల క్రితమే నందిగామ మార్కెట్ యార్డ్లో ఆర్భాటంగా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే పత్తి తీసుకురావాలని అధికారులు నిబంధన పెట్టారు. ఎలాగోలా తంటాలు పడి స్లాట్ బుక్ చేసుకుని రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. కానీ తేమ శాతం అధికంగా ఉందన్న కారణంతో సీసీఐ అధికారులు కొనేందుకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో పత్తి రైతులు చిత్తవుతున్నారు. కర్నూలు జిల్లాలో 5,50,000 ఎకరాల్లో పత్తి సాగవుతుండగా నంద్యాల జిల్లాలో 50,000 ఎకరాల్లో తెల్ల బంగారం సాగవుతోందని అంచనా. ఎకరా పత్తి సాగుకు 40,000 వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు కష్టపడి పండించిన పత్తి పంట కళ్ళెదుటే పనికి రాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట నీటిపాలవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది 4 క్వింటాళ్ల దిగుబడికి మించలేదు. కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర 7,710 రూపాయల నుంచి 8,110 రూపాయలుగా ప్రకటించింది. గతంలో పత్తి కనీసం 8,000 ధర ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో రైతులకు లభిస్తున్న ధర కనిష్టంగా 5,000, గరిష్టంగా 6,500కు మించడం లేదంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 8% మించకపోతేనే మద్దతు ధర ఇవ్వలేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. తక్కువ ధరకు వ్యాపారులు కోట్ చేసినా రైతులు మార్కెట్కు తెచ్చిన పత్తిని తిరిగి వెనక్కి తీసుకువెళ్లలేని పరిస్థితి. అధిక వర్షాల కారణంగా కాయ కూడా కుళ్ళిపోయింది. దిగుబడి, నాణ్యత తగ్గడంతో పాటు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి వ్యయమవుతుందని, అన్ని ఖర్చులు పోను కనీసం పెట్టుబడులు కూడా మిగలడం లేదని అంటున్నారు. ఇలాగైతే బతికేది ఎలా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పత్తి పంట దిగుబడి వర్షం ఎక్కువై కొద్దిగా లాస్ వచ్చింది. ధర సరైన ధర లేదు సార్. 5,000, 6,000 ఆ మధ్యలోనే వస్తుంది. 500 కూలి, 400, 500 కూలి అంటే గిట్టుబాటు కావడం లేదు. 10 మందికి ఎంత 4,400 ఇస్తే కూడా 500 అక్కడ ఇస్తే 5,000 ఏం గిట్టుబాటు అవుతుంది. విత్తనాలు 1,000 రూపాయలు, 850 ఒక ప్యాకెట్. ఆయన ఇప్పుడు పత్తి ఏరియాకి వాళ్ళ కూలికి సరిపోతుంది. అది సరిపోతుంది. రైతు అనేది ఏం మిగిలిపోతా ఏం లేదు అంతే సార్. కౌలు కూడా చేసినాను. ఒక 10,000కి ఎకరా కౌలు చేసి అది కూడా ఏమి గిట్టుబాటు లేదు. వీళ్ళు ఏమంటారంటే బాగానే పండిందిలే, బాగానే వచ్చిందిలే అంటారు చూసేవాళ్ళు మాత్రం. కానీ దిగుబడి ఏమి రావడం లేదు. నిరుడు బాగా రకము ఎకరాకు 10 క్వింటాల వరకు వచ్చింది. 7, 6, 7 ఊరిది వచ్చేది 10 క్వింటాలు. ఇప్పుడు ధర కూడా అంతే. 10 క్వింటాలు అయితే కూడా ఎంత అవుతుంది సార్? 5,000 ధర పోతే 50,000 అవుతుంది. ఏం గిట్టుబాటు అవుతుంది? దాదాపు అంటే ఎకరాకు వచ్చేసి 30,000, 40,000 పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి ఏం గిట్టుతుంది? 30,000, 40,000 పెట్టుబడి పెడితే ఏం గిట్టుతుంది? ఎకరాకు 10,000 గుర్తు తీసేసి ఏం మిగులుతుంది? ఏమంటే ఇంకా మనం చేసేది ఇదే అవ్వచ్చు కాబట్టి ఇంకా మాకు ఎక్కడ తప్పింది కాదు. క్వింటా పత్తికి 6,500 చెల్లిస్తే గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. కనీసం 8,500 ధర పలికితే ఖర్చులు పోను కొంత మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. 10 ఎకరాలు పత్తి వేసినాను, ఈరోజు చేసుకొచ్చినాను. ఈ రేటు మాకు గిట్టుబాటు లేదు. 8,000 పోతే మాకు గిట్టుబాటు పడుతుంది, 6,500 పోతుంది. అసలు ఏం గిట్టుబాటు లేదు. పత్తి 17 రూపాయలు కేజీ అనిపిస్తున్నాం మేము. 6,500 పోతుంది చూస్తే. మేము 8,500 పోతే రైతులకి ఏదైనా కట్టుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇచ్చేదానికి బాగుంటుంది. అసలు మందులకి, సూతులకి, అన్నోట్లకి మొత్తము ఏం అసలు గిట్టుబాటు లేదు. వర్షాలతో పత్తి తడవడంతో దిగుబడి ఎకరాకు 5 క్వింటాళ్లు వస్తోందని రైతులు చెబుతున్నారు. క్వింటా పత్తి ఏరితే 1,000 రూపాయల కూలీ ఖర్చు అవుతుందని అంటున్నారు. గిట్టుబాటు ధర అయితే కాదు. లాస్ట్ అంటే 8,200
గిట్టుబాటు అవుతుంది. లేకుంటే ఈ కూలీలు మంచికి 500 చొప్పున కూలి మనిషి ఏటప్పటికి అంతా ఒక కింటానికి వచ్చి 1000 రూపాయలు అక్కడే అయిపోతుంది ఒక కింటానికే కూలి మనిషికి. ఇక్కడ మాత్రం మాకు కాదు 8200 300 కాబట్టి అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది, లేకుంటే కాదు. పత్తి మాకి 8000 9000 వరకు నడిస్తే మాకి రైతుకనే కొద్దిగా మిగులుతుంది. ఇప్పుడు పత్తి ఏరుకోవాలంటే ఒక కేజీ వచ్చేసి 17, 14, 15 వరకు నడుస్తుంది. అది ఎట్లా గిట్టుబడి ధర అవుతుంది? మాకు గిట్టుబడి ధర రాదు. మీరు మమ్మల్ని ఏమన్నా కానీ రైతులు మంచిగా మాకు గిట్టుబడి ధర ఇంకా అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకన్నా గిట్టుబడి ధర వేసియండి. 500 కూలి ఉంది మాకు, ఆట బాడికి 1500 ఖర్చు, 50,000 ఖర్చు అవుతుంది ఎకరాకి. కానీ ఇక్కడ చూస్తే 6,000 నుంచి 6,500 దాకా పోతుంది. కానీ అప్పుడు మనకి ఏం రూపాయి కూడా మిగలకుండా అప్పుల పాలవుతున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలని 10,000 8,000 నుంచి పైన పోతేనే మాకు గిట్టుబాటు ధర అవుతుంది. కావున అందుకోసమే మేము మాకు కూలీలు ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని అతిపెద్ద పత్తి మార్కెట్. పత్తి పంట ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలోనే సాగు చేస్తారు. దిగుబడి నాణ్యత తగ్గి ఓవైపు రైతు నష్టపోతుంటే రవాణా ఖర్చులు, హమాలీ, వ్యాపారుల కమిషన్లు తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలంటే 11% సుంకం ఉంది. కేంద్రం ఆగస్టు 18 నుంచి పత్తి దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. విదేశీ పత్తి దిగుమతులు పెరిగితే దేశీయంగా పండించిన పంటకు ధర పతనం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సీసీఐ కేంద్రాల్లో తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మద్దతు ధర పెంచే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. మరొకవైపు తెలంగాణలోనూ పత్తి రైతులు వెతలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు కొనుగోళ్లకు ఆటంకాలు ఎదురుకావడంతో నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కొనుగోళ్లు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మెను విరమించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. జిన్నింగ్ మిల్లర్లు తమ సమస్యలను మంత్రికి వివరించగా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడం సమంజసం కాదని మంత్రి తుమ్మల చెప్పారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలపై సమ్మె లాంటి విధానంతో కాకుండా సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని, అందుకోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై ఒక నివేదిక తయారు చేసి కేంద్ర జౌళి శాఖ అధికారులకు పంపాల్సిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్ని తుమ్మల ఆదేశించారు. బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథంగా ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలను మంత్రి కోరారు. తక్షణమే నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి హామీ ఇచ్చారు. సీఎండీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా మీటింగ్ అయింది. దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లేఖలు ఇచ్చి దాని సూచనలు చేస్తే తప్పనిసరిగా సీసీఐ అన్నీ పాటించి అన్నీ నడపడానికి కొద్ది రోజుల మేము నిర్ణయం తీసుకొని సహకరిస్తామని వారు చెప్పిండ్రు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సహకరించి మరి అన్ని మిల్లులు నడిపే విధంగా వారు హామీ ఇచ్చిన దానికి మరి వారి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి హామీతోటి మేము ఈ సమ్మె విరమించడానికి మరి నిర్ణయం తీసుకున్నాం. రైతులు నిత్యము జిన్నింగ్ మిల్లులతోటి వారికి ఉన్న మా సంబంధాలతోటి మేము ఇలా ఆ నిర్ణయం తీసుకొని రైతులకు సహకరించడానికి ఇటు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి నిర్ణయం తీసుకొని సమ్మె విరమిస్తున్నాం. తప్పనిసరిగా మా యొక్క సమస్యలు వారం 10 రోజుల కూడా తీర్చదని కూడా ఆశిస్తున్నాం. పత్తి రైతుల సౌలభ్యం కోసం కపాస్ కిసాన్ అనే యాప్ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారా రైతులకు సౌలభ్యం కలగకపోగా మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి. నమోదు ప్రక్రియలో మొబైల్ ఓటీపీలో సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎలాగోలా యాప్లో నమోదు చేసుకున్న రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళితే అక్కడ కూడా మరో నిబంధన పెట్టింది సీసీఐ. సీజన్ మొదట్లో ఎకరానికి 12 క్వింటాల లెక్కన కొనుగోలు చేసిన సీసీఐ ఒక్కసారిగా ఆ పరిమితిని 7 క్వింటాలకు తగ్గించింది. తేమ శాతం అనే మరో కఠిన నిబంధన పెట్టి రైతులకు ఊపిరి సలపకుండా చేసింది. 8 నుంచి 12% తేమ ఉన్న పత్తిని మాత్రమే కొంటామని స్పష్టం చేసింది. జిన్నింగ్ మిల్లులను L1 నుంచి L12 వరకు విభజించింది సీసీఐ. పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేసింది.
అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకుండా దశల వారీగా తెరవడం వల్ల రైతులతో పాటు జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మిల్లర్లు ఆరోపించారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీసీఐ నిబంధనలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని మిల్లర్లు వాపోయారు. దీంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ఈలోపు ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు లేని గొప్పలు చెప్పుకుంటూ రైతులను, తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ చూపి జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో మాట్లాడి వారిని ఒప్పిస్తే అదేదో తాము ప్రశ్నిస్తేనే చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో ఈ వానాకాలం సీజన్లో 45,85,000 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ల ద్వారా సుమారు 1,18,000 టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 63 లక్షల క్వింటాళ్ల పత్తి చేతికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించడం ఆలస్యమైంది. దాంతో దళారులు పత్తికి తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేశారు. వర్షాల కారణంగా కొన్ని చోట్ల పత్తి తడిసి రంగు మారింది. నాణ్యతను సాకుగా చూపి ధర తగ్గిస్తారన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. తేమ, తూకం, ధర విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 8, భద్రాద్రి జిల్లాలో 4 సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నాయి. అయితే సీసీఐ కొనుగోళ్లు జరపకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులకు వస్తున్నారు. ఇక్కడ వ్యాపారులు, కమిషన్దారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలున్నాయి. మార్కెట్లో క్వింటాల్ పత్తిని 6,000కు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పత్తి ఖర్చులేమో ఎక్కువైనాయి, ఇక్కడికి వచ్చేసరికి ఏమో కొంటాం ఇదవుతుందండి. వర్షాలు వచ్చి అట్లా అప్పుడు ఇబ్బందులు పెట్టినాయి. కూలీలు దొరక్క చాలా రోజులు ఎట్లా ఇబ్బంది పడ్డాం. పురుగు సమస్య బాగా, గులాబీ రంగు పురుగు సమస్య అట్లా వచ్చింది. రైతుకు అనేది నష్టాలే ఇదైతేనే తప్ప లాభాలు లేకపోతున్నాయండి. ఇక్కడికి మార్కెట్కి వచ్చేసరికి రేటు విషయంలో రేటు లేదు, సీసీఐ కొనుగోలు చేయట్లేదు. ఎట్టి పరిస్థితులైనా ఇట్లాంటి సమస్యలు లేకుండా రైతును కొంచెం ఆదుకునేటట్టు చూడాలండి. ఏ పంటకైనా ఇంతే మాకు నష్టాలే జరుగుతున్నాయి తప్ప లాభాలు అనేవి ఆశించట్లేదు. వ్యవసాయం చేయాలన్నా కానీ మాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. సంవత్సరానికి లాసులే అవుతున్నాయి తప్ప లాభాలు అనేవి రావట్లేదు. ఇట్లుంటే వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవాలంటే కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కొత్త నిబంధన పెట్టింది. దాంతో స్మార్ట్ ఫోన్ లేని రైతులు స్లాట్ బుకింగ్పై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా మంత్రి తుమ్మల హామీతో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మె విరమించడంతో నేటి నుంచి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంటుందన్న చర్చ సాగుతోంది.